పువ్వమ్మ 23 దోశలు ఇస్తాది. మరి తింటే 2 ఉండే ఎక్కడ ఏంది ఆయమ్మ 3 దోశలు ఇస్తా పువ్వమ్మ. పువ్వమ్మ 3 దోశలు 20కి తింటే 2 దోశలు ఉండే ఒక దోశ అడిగిపా. పువ్వమ్మక 20 రూపాయలు దోశలు కట్టిగా ఏ గంట అయింది పాపరాడికి దోశలు కంటే అని చెప్తే నాకు చూసా కడుపులో ఎలుకలు తోడుతున్నాయి. పాయా 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 పాయ అట్లే 20 రూపాయలు దోశ కంటే అని చెప్తే పాపరాడికి ఆడున్నాడు ఏం కథ దిక్కేది. ఇంట్లో చేసే లేట్ అవుతుంది. ఆ మూలన దోశ అన్న వేస్తే కొంచెం కొదవ పడుతుంది కడుపులోకి. 20 రూపాయలు ఒలపతి ఇచ్చిండా? ఎవరికి? నీకే దోశలు ఒలపతికి ఇరా. ఇవే 20 రూపాయలు ఇచ్చి నీకు ఇచ్చింటే నువ్వు ఇయ్యాలి కానీ నేనెందుకు ఇస్తాను భయా? నాకు ఫోన్ చేసినారా, బండి వచ్చింది 2 లెక్చరం చేసుకొని వస్తాను. అవునా? లెక్చర్ అని పోతావా? సరేలే, ఇవి నేను ఓలపతికి ఇస్తానులే. సరే సరే సరే. ఆకలితో కుక్క గేరంతా తిరుగుతా ఉంటే గద్దొచ్చి ఎదురుగా ముక్క పడేసినంట. అట్లా ఈ పాపారాయుడు వచ్చి ఓలపతికి ఇమ్మని దోశలు ఇచ్చినాడు. ఉండు, 20 రూపాయలకి 3 దోశలు. ఒక దోశ తిని దోశ 10 రూపాయలు అని చెప్తే అయిపోయాయి కదా, అంతే. ఇంకా ఒక దోశ ఈడే తినేసినానంటే 2 దోశలు వానికి ఇస్తే అయిపోతుంది. ఓలపతిగాడు ఏమన్నా ఇన్ని దోశలు తింటాడా? బా పప్పుల చట్నీ నేనబ్బా. ఇదోటి ఇచ్చేద్దాం, మళ్ళీ చట్నీ తక్కువైతే మనకు డౌట్ వస్తుంది. ఆడప్పుడే దోశల కోసం కాసుకొని ఉన్నట్టున్నాడు. పాపరాడు రాకుండా ఆల్రెడీ ఈరాగడ వస్తాడు, ఏదో కవర్ పట్టుకొస్తాడు. వాడిని అడగల, పాపరాడు ఆయన అడగల. దోశ తినేదానికే ఈ డొక్క ఆ డొక్క ఫుల్ అయింది. ఇక నా పిల్లం ఎంతసేపు కన్నా చేయనే దాన్ని ఎక్క అది కాసుకొని ఉంటా. మామ ఏమనుకోద్దు, ఏమనుకునే చెప్పాను. ఆ పాపరాడు కనపడ నీకేమన్నా? పాపరాడా? పాపరాడు అంటే గుర్తొచ్చింది మామ. ఆయనకి ఏమన్నా దుడ్లు ఇచ్చింటివా నువ్వు? 20 రూపాయలు పంపించిన బా దోశ కంటావని. అదే ఆయన దోశలు నీకు ఇమ్మని నాకు ఇచ్చినాడు. బండి వచ్చిందంట, లెక్చారం చేసి వస్తాను పైనాడు అటు మామ. ఇచ్చాడా మామ? ఏం దోశలు గీసులు నువ్వే తెచ్చుకుంటావు ఈసారి పాపరాడి చెప్పినావే? అది కాదు స్వామి, మొన్న బాత్రూమ్ లోనే బట్టలు ఆమె ఎక్క ఆ బట్టలు పిండుదామని పోతే అవి నాకు ఎక్కడో కాయల మీద జాకెట్ ఇసి పడేసానా, గుండెలు మంచింది. అప్పుడు కాలు పెసుకుంది. కానీ పాపాలకి పంపించింది తప్ప. సరే సరేలే మామ, బాగా తిని బాగుండు, వస్తా. రైట్ రైట్ రైట్. ఏంద్ర 2 దోశలు ఇచ్చినారు, ఈ చట్నీ కవర్ చూసే ఉప్పు పెట్టినారు. ఆయన సామాన్య గంట వేస్తుంది, దారం కుడుతుంది. భూమితో సామాన్య 20కి 3 ఇస్తుంది. 2 దోశలు ఉన్నాయి, మరి దాని మీద గంట ఉప్పినారు చట్నీది. ఇది ఏమో జరిగినట్లుంది ఎవరి మీది, మరి ఏం చేయాలి అర్థం కాలేదు. లేరా 3 దోశలు ఒక దోశ పోయింది. ఈ చట్నీ కవర్ కూడా ఉప్పు పెట్టినారు. మొత్తం కానీ నాకు 3 దోశలు వచ్చేవరకు తిన్ను. ఈ పాపర్ ఆడాడు చూస్తా, ఫస్ట్ వాడు బుడుకొస్తాను పోయేస్తా. ఈ పొద్దు ఏదో తెంపుకొస్తాను. బండికి పోయింటే భర్త లేలాం. నాకు బండికి పోయి డ్యూటీలు చేసి నిద్రలు కాసినా కానీ మాకు భర్త లేకుంటే ఎట్లా బతికేది. ఈరాకి దోశలు ఇచ్చింటే ఇచ్చినాడా లేదా? ఇచ్చే అదే ఆ దోశ పక్క పెట్టి కానీ ఆడ బొమ్మ 20 రూపాయలకి 3 ఇస్తుంది. నువ్వు 2 దోశలు తిని వానికి 2 ఇచ్చి పంపిస్తే నేను ఆదా పట్టేది. ఏంది ఓల్పది నాకు అట్లా అంటున్నావు? నువ్వు దోశలు నేను తిన్నానని చెప్తున్నావు. నీ ఆయనకి 20 రూపాయలు ఇచ్చింటే 3 దోశలు కట్టింది. నేనేది తింటాను? ఏమి లేదా తినేదానికి? పాప నీకు ఇచ్చేదానికి నేను తింటానా ఓల్పది? కాదు బాబారాడు, నేనే సులుగులు చూస్తానా? కాదు 2 దోశలు ఉన్నాయి, మరి దాంట్లో వచ్చేసి చట్నీ కవర్ కూడా ఇప్పినారు. నీ చట్నీ కవర్ ఇప్పినావు నాకు డౌట్ వస్తుంది. నువ్వు తిని ఒక దోశ తిని 2 పంపిస్తావు. నాకు అవిని చెప్పపోతాపా. నాకు 3 దోశలు తెస్తే తింటా, లేకపోతే పంచాలు చేస్తావు అక్కడ. నేను ఓల్పతి నేను తినేవాడు. ఆయన ఇచ్చిన బట్లే నీకు ఇచ్చిన, ఈరాకి ఇచ్చిన నీమని. ఇప్పుడు ఏం చేస్తా చెప్పు. నీకు దోశ కావాలి కదా, వాడు ఈరాగారి పండుగ కాకుండా తిన్నాడు. ఈరాతో కట్టిస్తాను, పదంపా పదంపా. భూవమ్మ దోశ ఒక్కటి తిన్నా కడుపంతా అలికినట్టు ఉంటదబ్బా.
నిద్ర కమ్మగా వస్తుంది. ఇంకా నా పిల్లము ఎంతసేపు కన్నా చేస్తాయినది. ప్రశాంతంగా నీడ కట్ట కూర్చున్నా. ఏమి సుఖములే ఇదే వీరాసామి. వాడు మొత్తం అంటే వాడు ఏడున్నా కూడా ఈ పద్ధతి మాత్రము నాకు దోశ కట్టిస్తారు వాడు. యాడుని విడిచిపెట్టలేదు మనక చూస్తాం. ఇద్దరు ఇట్లా వస్తున్నారా? ఏం బా ఈ అబ్బా దోశలు తెచ్చిచ్చా బాగా తిని కమ్మగా ఆడుకో పోతున్నట్టున్నారా? కాదలే నీ తిని మోసుగా తింటాను. మరి ఏంది ఇట్లా వచ్చినావు? తినిపోయాం ఊరంతా గిన ఊరేగుతావా? దోశలు తెచ్చుకున్నాను నేను తింటానని గిన. అవురా నీదే బాగుందిరా. అవ్వమ్మ 23 దోశలు ఇస్తాను. మరి తింటే 2 ఉన్నాయి ఎక్కడ ఏంది? ఆయమ్మ 3 దోశలు ఇస్తా బువ్వమ్మ. బువ్వమ్మ 3 దోశలు 20కి. తింటే 2 దోశలు ఉండే ఒక దోశ అడిగిదా? అది మామ అత్త కొట్టడం వల్ల నీకేం చిప్పుకింద దొబ్బింది ఏమన్నా? గ్యాస్ రేట్లు పెరిగినావాయా? ఇప్పుడు బువ్వంతో 20కి 3 దోశలు కాదు 2 దోశలే. 10 రూపాయలకి ఒక్క దోశ. ఎప్పుడు కాదులేరా నేను నిన్న తెప్పించాను మొన్న తెప్పించాను. మరి కాదు నిన్న 3 ఇచ్చింది మొన్న 3 ఇచ్చింది. ఈ పొద్దు 2 ఎట్లు సాయమ్మ. ఆయన 3 దోశ కట్టించింది. నువ్వు ఆయనకి ఇచ్చేదానికే 2 దోశ ఎట్లా వస్తాయి? ఆయన 3 ఎందుకు కట్టిస్తాదయా? 10 రూపాయలకు ఒక్క దోశ. ఇప్పుడు 20 రూపాయలకి 3 దోశ కట్టించింది. అన్ని నువ్వు తప్పుడు కూడా కూర్చున్నావు. నువ్వు తిన్నావు ఆయనకు 2 ఇచ్చినావు. ఆయన 10 రూపాయలకు దోశ అంటున్నావు. 50 పెంచింది. నువ్వు తిన్నావు దోశ. యాది లేదా? ఆయమ్మ 10 రూపాయలు కొట్టి పెంచిందబ్బా. రేటు పెరిగి ఇప్పుడు నాతో చెప్పింది ఆయమ్మ ఈ రోజు నుంచే 10 రూపాయలకు దోశ అనింది. కాదలే కుండోడు అవును కాలు బాగాలేదు అవును వాళ్ళు దోశ తింటే ఎట్లా అనుకోండా నా దోశ తిన్నావాలే లోపల నా కూడా పచ్చడి దోశ పట్టిలే. తాగి మా అయితే బట్టలు ఉతకమంటే ఆ జాకెట్ గికెట్లు బయట పారేసిన దానికి ఆ జాకెట్ తెచ్చి జారేంత వరకు కొట్టింది ఆయమ్మ నీకే. కాదలే నేను జాకెట్ పారేస్తాను లంగ పారేస్తాను నీ కాదలే నా దోశ కట్టి ఫస్ట్. అరులే నా కొడుక దోశ కట్టి ఫస్ట్ నువ్వు. ఈ నెలకి నీ దోశ తిని తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు కనీసం ఒక్క దోశ కూడా నాతో డబ్బులు లేవు కదరా. ఎట్లా చూడండి అబ్బా. ఈ అబ్బాకి ఆమె ఎన్ని కట్టించిందో తెలియదు. నేను నీకు ఎన్ని ఇచ్చినానో నాకు తెలియదు. నాకేం తెలుస్తుంది? ఇప్పుడు నేను దారిని పోతా అంటే ఈ అబ్బా ఏమన్నాడు? కౌరు ఈ అబ్బా పాప కౌరు ఈ అబ్బా ఓలు బతికి అన్నాడు. సరేలే ఏముంది పా మీద కాలు కొట్టుకున్నాడంటే తెచ్చి నేను నీకు ఇచ్చిన అంతే. నాకైతే సంబంధం లేదు. ఫస్ట్ ఇటు నుంచి మర్యాదగా మీరు దాటండి నా కొంపకాడి నుంచి. కానీ ఇంటికి తలకే ఉంది నీకులే. మా దోశ తిని నువ్వు మమ్మల్ని పో అంటే నువ్వులే నువ్వెక్కడ నీకు పడతా ఫస్ట్ టైం కంటే ఒక దోశ కట్టిస్తే మర్యాద ఉంటది. లేదా గుడ్డలు ఊడుకొట్టి బజార్లు వెళ్ళిపోతాను నిన్ను. ఎందులే నన్ను గుడ్డలు ఊడి తీసుకొడతారా? రండిలే నా కొడకల్లరా. లే ఈ గుండె సన్నబన్న గుండె కాదులే. ఎప్పుడైనా నా పెళ్ళాం కొట్టినా నా ఒంటి పైన బట్టలు చినగలే. అట్లా బతికినా నేను. ఈ రోజు మీరు నా బట్టలు ఇప్పించి కొట్టి ఒక దోశకి నడి రోడ్లో నిలబెడతామంటారా? నీకు అంత రోజు కొడితే పచ్చ దోశ కట్టించి నువ్వు మాట్లాడలేవులే. ఏదిలే నా ఇంటికి కాడికి వచ్చి నన్ను దోశ గొంతు తినపడుతున్నది. ఆడిపోయినా వాందే దాడి ఉన్నట్లున్నది. పొద్దు వాడిని ఏందో మన పంచాయతీ ఏందో తేల్చి వాడిని బయటకు ఇడిచి పారేసి నాలక ఏం ఎన్నాళ్ళని చూస్తాం. దాడి సగలు రాకున్నట్టు చేయాలి అవన్నీ. ఇంకా ఉండవని చెప్పి వాళ్ళు ఇడ్చి అర్థం కొడతాడే. ఇది నా ఇల్లు. నా ఇంటి కాడ నేను ఎవరినైనా వంగబెట్టైనా కొడతాను, నిలబెట్టైనా కొడతాను, పండుబెట్టైనా కొడతాను, గాల్లో తిప్పి తిప్పి కొడతాను. ఆ పాపను అడిగి 20 రూపాయలు ఇచ్చింది 3 రోజులు కంటా అంటే ఇచ్చినా అంట మంచమే. దాంట్లో ఒకటి తిని నన్నే కొడుతున్నా అన్న అన్నే అన్న నా పెళ్ళ కొట్టింది. ఇప్పుడన్నా 20 రూపాయలు 3 రోజులు కట్టించుకొని వచ్చిన భూమితలే 20 రూపాయలు మళ్ళా 10 రూపాయలు కొట్టు కదా. ఇప్పుడు పై పగలుతుంది. ఇప్పుడు ఒక దోశ తిని 2 దోశలు అమంచికి ఇచ్చి లేవంటావా? 2 దోశలు ఇచ్చిందంటావా? 10 రూపాయలు కొట్టి నేను ఇప్పుడు కట్టించుకొని వచ్చిన 20కి 3 దోశలు ఇప్పుడు కట్టించుకొని వచ్చిన. ఇప్పుడు ఈయనకి మంచి మాడితే మామిడిగా రాలు. ఈ 4 ఏళ్ళు వాల్చాడేది నీ దోశ నేను తెచ్చిస్తాను. నువ్వు వెళ్ళిపో. వెనక చూస్తున్నాం. గూడూరు ఉండే ఏరియాలో యా ఇంట్లో ఒక్క దోశ పైన నిన్ను చట్నీ చేసుకో దోశలకు అద్దుకొని తింటాను కొడకని. ఎప్పుడే కానీ ఏరియాలోకి వచ్చావు మళ్ళా వెళ్ళిపా.
గ్రైండర్ లోకి ఉద్దిపాయలేసి రుబ్బినారు. అయినా ఈ గూడూరుకి మైండ్కి దొబ్బిందే. నా ఇంటికాడ నన్ను కొట్టి నన్ను వెళ్ళిపోవని ఆపి వెళ్ళిపోతున్నాడు. వద్దులే, ఈ కక్కుర్తి పడి దోశలు తిని దానికి అరిగేంత వరకు పూర్ణం రుబ్బినారు. అమ్మా గుడు హలో ఫ్రెండ్స్, అందరికీ మా దోశ కామెడీ నచ్చుతుందని అండ్ మీరు కూడా నేను చేసినట్టు చేయొద్దండి ఫ్రెండ్స్. అన్న అక్క వాళ్ళు వచ్చి తాడిపత్రి అండ్ మా ఊరుకొండకు వచ్చినారు. ఏమి ఇక్కడ బంధువులు ఉన్నారా? ఎట్లా మన వీడియోలు చూస్తారంట, మేము షూటింగ్ చేస్తాంటే చూస్తా ఉన్నారు. అందుకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఏమన్నా బాగా వీడియోలు చూసి బాగా నవ్వుతూ ఇట్లా ఉండాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి, నవ్వండి, నవ్వించండి. బాయ్.